ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? చెప్పండి మీరు, ఎక్కడ జరిగింది అంటున్నా. నేను అంటలేను నేను చెప్పాను కదా, ఇంత చెప్పిందాక మీరు మళ్ళీ అడుగుతుంది. ఆ పొరపాటు ఏదైతున్నదో తప్పుడు నియమం పెట్టారని నేనే చెప్తున్నాం కదా మీకంటే ముందు. ఎక్కడ కూడా లేదు, ఆ నియమం పెట్టింది తప్పు. అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. సైట్ విజిట్ పెట్టినప్పుడు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఈజ్ ఎనఫ్. దానికి ఎవరు కంపెనీ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు అడిగినావు కదా, ఇప్పుడు విషయాలన్నీ తెలుసుకోవాలి కదా, కనీసము తెలుసుకోవాలి, తప్పలేదు కదా. మాకు వివరాలు తీసుకుంటున్నాము, ఇంత జరుగుతున్నది కాబట్టి సింగరేణి ఇంట్రెస్ట్లో, మళ్ళీ చెప్తున్నాను నేను, సింగరేణి ఇంట్రెస్ట్లో సింగరేణి భవిష్యత్తు కాపాడడం కోసం నేను నా స్వతహా కొన్ని చర్యలు తీసుకున్నాను. గతంలో కూడా తీసుకున్నాను. ఇప్పటికీ నైని కోల్ బ్లాక్ ల్యాండ్ ఇప్పించాను ఒరిస్సాలో. అదే అంటే ఇంత అడిగితే మాకేం అధికారం లేదంటే తెలుసుకోవడం మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారని నేను వివరాలు తీసుకొని మీకు ఇస్తున్నా. ఇది వ్యతిరేకిస్తున్నాం, చెప్తున్నా కదా. కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే మరొకరు మంత్రి ఎవరైనా సరే, ఇది సింగరేణికి సంబంధించినటువంటి భవిష్యత్తు చెలగా ఉంటాం ఆడొద్దు అనేది నా కోరిక, ఎవరైనా సరే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.